ఆదిరెడ్డి వాసు గారి వ్యవహార శైలి చాలా వింతగా కనపడుతుంది. ఎందుకంటే అతను చేసే పనులు ఈ మధ్యకాలంలో చూస్తే, మన సినిమాల్లో తనికెళ్ళ భరణి గారు ఒక డైలాగ్ చెప్పేవారు, చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. మార్గాని భరతరామ గారు చేసిన అభివృద్ధినే, ఆయన చేసిన శాంక్షన్లే మళ్ళీ ఓపెన్ చేస్తూ మళ్ళా శంకుస్థాపన చేస్తున్నారు. ఇది అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు గత 2022లో మన మార్గాని భరతరామ గారు మన గోదావరి బండ ఓపెనింగ్ 2022లో శాంక్షన్ అయితే 2023లో సాక్షాత్కారం 22 కోట్ల రూపాయలు నిధులతో, అంటే స్పెషల్ గ్రాంట్ 1,25,000 కోట్లు తెచ్చారు. దాంట్లో 22 కోట్ల రూపాయలతో రెవెన్యూ దగ్గర ఆ ఏరియా అంతా డెవలప్ చేయడం కేటాయించి, అప్పుడు మంత్రి అయినట్టు ఆదిమూలం సురేష్ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అధికారులతో శంకుస్థాపన చేయించారు. మరలా దాంట్లో కొంత భాగాన్ని విడదీసి మీరు మళ్ళీ అప్పట్లో శంకుస్థాపన అయింది, టెండర్లు అయినాయి, కానీ వర్కులు మొదలెట్టలేదు. మీరు బెదిరించడం కొంత ఆగడం జరిగింది. అదే దాంట్లో మళ్ళీ మీరు 8 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్న నగరం అంతా మీరు ఫ్లెక్స్ వేయించుకుని చూస్తే ఇది ఎంతవరకు మీ ఘనతని ఆలోచించుకోమని చెప్తున్నాం. ఇక చరిత్రాత్మకమైన ఫ్లైఓవర్ ఎంపీ గారు ఎంతో కష్టపడి సాధిస్తే దానిపైన మీరు ఫ్లెక్స్లు పెడుతూ ఎంతో శ్రద్ధ చేస్తున్నారు. 15 రోజులకు ఒకసారి ఫ్లెక్స్ మాత్రం ఆ బ్రిడ్జ్ అని మీరు కట్టినట్టుగా దాన్ని అంటించడం, ఫ్లెక్స్ మాత్రం. ఈ ఫ్లెక్స్ల మీద ఉన్న శ్రద్ధ ఆ మిగిలిపోయిన వర్కుల మీద లేదు. కనీసం అక్కడ ఒక లైట్ కూడా మీరు వేయించలేకపోతున్నారు. ఇది కాకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, విమానాశ్రయం అభివృద్ధి కానీ ఇవన్నీ భర్త హయాంలోనే జరిగాయి. అప్పట్లో కొన్ని టెండర్కి వెళ్ళినా సరే అవ్వకపోవడం వల్ల, మీరు కొంతమంది కాంట్రాక్టులు భయపెట్టడం వల్ల కొన్ని ఆగడం జరిగింది తప్ప ఇంకేమీ కాదు. ఇవన్నీ దేంట్లో గొప్ప, ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అయినటువంటి సుమారు 15 లక్షల మందిలో మెజార్టీ ప్రజలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఇది కాక పార్లమెంట్ లో అనేక పదవులు నిర్వహించారు, అనేక అవార్డులు పొందారు, అనేక సమస్యలు పోరాడారు. 22 మంది ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకి చీఫ్ విప్గా పనిచేశారు. ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే మీరు కేవలం ఒక 7 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం రాజమండ్రి పట్టణానికి సగభాగానికి మాత్రమే మీరు ఎమ్మెల్యే అనే విషయం గుర్తుంచుకోండి. దాంట్లో మీరు ఆయనతో పాటు దేంట్లో పోటీ పడడానికి సరిపోరు, కేవలం మాటలు చెప్పడందుకు మాత్రమే సరిపోతున్నారు. ఇది కాకుండా మీ వెనకతలు కూడా ఉండే కొంతమంది పనిపాటు లేని సెటిల్మెంట్ బ్యాచ్, లెక్కర్ బ్యాచ్, ఇసుక బ్యాచ్, మీ పార్టీలో కొంతమంది తెలుగుదేశంలో మంచి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఈ మధ్య మీరు చుట్టూ వేసుకు తిరుగుతున్న వాళ్ళు ఎవరో, మీరు ఇచ్చిన 10 పైసలు 100 రూపాయలు, మీరు ఇచ్చిన బ్రాందీ షాపులు వాటాదారులు, ఇసుకలో లాభాలదారులు, లేదా సెటిల్మెంట్ బ్యాచ్, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ చేస్తూ, ఎక్కడ ఖాళీ స్థలాలు కనపడితే కబ్జాలు చేస్తూ అనేక తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మీరు వెనకాల వేసుకొని మీ పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద ఏదో సామెత ఉంది, ఎవరు ఉసుగొలుపుతున్నట్టు అలా ఉసుగొలుపుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో రోజువారీ గడవడం కోసం, ఏదోటి మీ మెప్పు పొందడం కోసం ఏదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీరు గమనించని చెప్పేసి కోరుతున్నాం. ప్రతిదీ కూడా మా దగ్గర ఆధారం ఉంది. మీరు ప్రతిదీ ప్రూఫ్ తోనే మాట్లాడుతున్నారు. చర్చకి అన్నాం కదా, మీరు ఇప్పుడు వాళ్ళు ఏదంటే ఏదో మాట్లాడుతుంటారు, ఆత్మాభిమానం లేకుండా మాట్లాడుతుంటారు. అప్పట్లో భర్త గారు దయాదాక్షిణ్యం జాయిన్ చేసుకుని నాకు ఏదైనా ఇంటి బాగుంటుందని చైర్మన్ కూడా, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అతను మాట్లాడే బాధ అదే. అతను కార్పొరేట్ పోటీ చేస్తే అతను పోటీ చేయాలా, అతను స్థాయి ఏంటి? ఇవాళ కార్పొరేట్ సీట్ అని వచ్చింది అతనికి, అతను తండ్రి నెగ్గాడు, ఇతను పోటీ చేయమని సీట్ ఇస్తారు అతనికి, అప్పుడే కదా బయట ఉంటాడా, ప్రజలు తిరగడంగా. ఇలాంటి అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమైతే రండి, మేము నిరూపిస్తాం. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా కూడా కేవలం భరతరామ గారి జరిగింది. జీవోలతో సహా మేము పెట్టగలం ఇక్కడ. నేను ఇంకా మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడగలం, దప్పదప్పాలుగా మాట్లాడతాం. ఎప్పుడు కూడా ఏది మాట్లాడి మేము రాజకీయంగా సమర్థవంతంగా మాట్లాడతాం తప్ప అర్థం పద్ధతులు మాట్లాడితే మేము ఆరోగ్యం తెలియజేసుకుంటూ